ఆ సెగ్మెంటే అసలు ఈ పోలింగ్‌లో లేదు. జనం అంతా ఏమనుకుంటున్నారంటే జూబ్లీ హిల్స్ అంటే అబ్బా! పెద్ద పెద్ద బంగళాలు, పెద్ద కార్లు, సంపన్నులు, కోటీశ్వరులు ఉంటారు. వాళ్ళే అసలు రేపు ఈ ఓటింగ్ మీద ప్రభావం చూపిస్తారనుకున్నారు. కానీ నిజంగా అయితే సంపన్నులు, పెద్ద పెద్దవాళ్ళు ఉన్న దగ్గర పోలింగ్ ఎప్పుడూ తక్కువే జరుగుద్ది. అంటే బద్ధకం ఎక్కువ కదా! వాళ్ళు ఓటింగ్ మనం ఏముందిలే మనం ఓటేయకపోతే అక్కడ గెలిచేది ఏముందన్నట్టు అంటే వాళ్ళు ఒక రకంగా అనాసక్తితో ఉంటారు. దానివల్ల జరగదు. ఇప్పుడు వాస్తవానికి ఏందంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో అందుకని అసలు ఆ పెద్ద తలలు ఏం తక్కువే ఉంటాయి. తర్వాత ఇప్పుడు 90% పేదోళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్న వాళ్ళే ఎక్కువ ఈ ఓటర్స్ కూడా. 4,01,000 ఓట్లుంటే పోయినసారి ఎన్నికల్లో 47,000 మంది 47% పోలైంది. అంటే 2 లక్షల మంది బద్దకిచ్చారు ఓటేలా. బద్దకిచ్చారను అందులో కొన్ని ఓటర్స్ ఇక్కడ ఉండకపోవచ్చు, కొన్ని చనిపోయినవి ఉండొచ్చు. ఎక్కడ అంత సిస్టమేటిక్గా ఏమి ఆ ఓటర్స్ లిస్ట్ని అప్డేట్ చేయట్లా. ఓటర్స్ లిస్ట్లో కూడా రకరకాలు ఉన్నాయి. వరకు సంఖ్యాపరంగా కనపడుతున్నాయి తప్పితే ఈసారి కూడా ఇది బైపోల్ కాబట్టి ఎక్కువ అందరూ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి 2 లక్షలు క్రాస్ చేయొచ్చు అని అనుకుంటున్నాను నేను.